రాష్ట్ర ప్రగతిపై పగ బుసల కొడుతున్న వైసీపీ విషనాగు పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యం. నాడు కియా అమరావతి, నేడు వర్ష భూ కేటాయింపులపై దుష్ప్రచారం. వర్ష ₹1,50,00,000 భూమి కానీ 99 ప్లేసుగా ఇచ్చిన జగన్ సత్యాలు. విశాఖలో కోటికే నాడు వైసీపీ కేటాయింపులు, నేడు ప్రభుత్వం అదేవిధంగా కేటాయిస్తే గగ్గోలు. వర్ష క్లస్టర్స్ అంతర్జాతీయ సంస్థ దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ అయినా అనామకం అన్నట్టుగా వైసీపీ అవాకులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఎవరిచ్చారు ఆ సర్టిఫికెట్? వర్ష అంతర్జాతీయ కంపెనీ అని అమెరికాలో వడ్డీ కొట్టి పెట్టుకుని దాని ప్రకారం ఇక్కడ చెప్పేస్తే సరిపోతుందా? అక్కడ $300 మాత్రమే పన్నుగట్టినటువంటి సంస్థ, అది అంతర్జాతీయ సంస్థ ఎట్లయింది? ఆ వెబ్సైట్, ఆ డీటెయిల్స్ ఏదో చూపించచ్చు కదా. ఇంకోటి ఆ జియో కాపీ ఏదో చూపించచ్చు కదా జనానికి, ఎందుకు చూపించట్లేదు? టీసీఎస్ ఏమో 99 బేస్లు అన్నటువంటిది క్యాబినెట్లో తీర్మానించి దీని గురించి ఎందుకు బయటికి చెప్పలేదు? ఇంకోటి ఇప్పుడు ఏది విశాఖలో ₹1,00,00,000 ఇచ్చింది, మరి అప్పుడు దాన్ని కుంభకోణం అని మనమే అన్నాం కదా. ఇప్పుడు మరి ఎట్లా ఇస్తున్నారు ₹50,00,000? ఇది కదా సమస్య. ఇక్కడ ఈ 3 పేర్లు చెప్పారు కరెక్ట్, కియా, అమరావతి, నేడు వర్ష, వీటి గురించి. మరి అదానీ, అంబానీ, లేకపోతే జిందాలు ఇట్లాంటి వాళ్ళ గురించి తప్పుడు కథనాలు ఇవాళ కూడా ₹1,000 కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థల గురించి ఎంత దిక్కుమాలన, ఎంత పనికిమాలన, ఎంత అసహ్యకరమైన కథనాలు రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. వాళ్ళు ప్రముఖ పారిశ్రామికవేత్తలేమో వెధవలు, వీళ్ళేమో ఇప్పుడు కొత్తగా మేము పరిశ్రమ పెట్టి ఏదో పొడుస్తామంటున్నటువంటి వాళ్ళేమో అద్భుతమైనటువంటి నాయకులు. ఇది ఆంధ్రజ్యోతి యొక్క పైత్యం, జర్నలిజాన్ని దిగజార్చడంలో పతాక స్థాయికి చేరినటువంటి వైనం.